ఆయనతో మీరు ఇన్ని సినిమాలు నటించారు, ఆయన్ని ఆన్ స్క్రీన్ చూశారు, ఆఫ్ స్క్రీన్ చూశారు, అండ్ అలాగే సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇంకా అంటే ప్రేక్షకులని కాకపోయినా అభిమానులు అయితే ఏంటి, ఇలాంటి కార్యక్రమం బాస్ చేస్తే బాగుండు, ఈ కార్యక్రమం ఏదైనా బాస్ పూనుకొని చేస్తే బాగుండు అనేలా ఏదైనా ఉందా మీకు? అంటే బాస్ అనుకున్నది అప్పట్లో రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు. అప్పుడు చేశారు, చాలా మటుకు ఆయన ఎంత అయిందో అంత చేశారు. నాకు తెలుసు మేడం, ఇంకా ఏమున్నాయి మేడం, అన్నీ అనుకునేవన్నీ చేస్తున్నాడు మేడం. లోపల చాలామంది తెలియదు, నేను చెప్తున్నాను అదే. ఇప్పుడు ఏదైతే మన కరోనా టైంలో ఆక్సిజన్స్ పెట్టాడు అలాంటివి, కానీ ఇంకా అంటే అలాంటి ఆలోచనలు నాకు రాలే, కానీ బాస్కి చాలా ఉంటాయి మేడం, అలాంటివి చేయాలని ఉంటుంది. కానీ చేస్తున్నారు, చాలామంది తెలియదు, లోపల చాలా ఉంటాయి. ఆయన 10 ఏళ్ళ గ్యాప్ వచ్చింది, మన ఏదైతే పొలిటికల్గా ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత 10 years పాటు మూవీస్కి దూరంగా ఉన్నారు ఆయన. అప్పుడు ఎలా అనిపించింది? అమ్మో, అప్పుడైతే నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక 4-5 సినిమాలు చూసే వాళ్ళకు అది మొత్తం ఆ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా అనుకోలేదు. అప్పుడు అంతకుముందు ఏమైంది మేడం, ఒకసారి మీకు అల్లుడా మజాక సినిమా ఉంటుంది. అవును, అప్పట్లో ఆ సినిమా మంచి సినిమానే, చాలామందికి ఏదో నెగిటివ్ స్ప్రెడ్ చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ అది అందరూ నాకు లైక్ చేస్తారు ఆ సినిమాని. ఇప్పుడున్న జనరేషన్ అందరికీ ఆ పాటలు కానీ. అప్పుడు 2 years వరకు రాలే బాస్ సినిమాలలోకి. అప్పుడు కూడా అందరూ చాలా బాధ అంటే బాస్ లేని సినిమాలు బాధ అనిపిస్తాయి ఎవరికైనా. వేరే హీరోలు వస్తున్నాయి, మన అభిమాని నటుడిది రాకుండా ఉంటాయి కదా మేడం. ఆ తర్వాత వచ్చిన సినిమా హిట్లర్, 2 years తర్వాత హిట్లర్ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు అప్పుడు సార్. అట్లనే 10 years తర్వాత నుంచి వెయిట్ చేస్తున్న మా అందరికీ బివి వినాయక్ గారి దర్శకత్వంలో వచ్చిన 150 సినిమా సేమ్. అప్పుడు లాస్ట్ సినిమా ఏది మేడం నాకు తెలియదు, బాస్ లాస్ట్ సినిమా శంకర్ దాదా జిందాబాద్ అయితే జిందాబాద్ కరెక్ట్. ఆ సినిమా తర్వాత మళ్ళీ అదే కంబ్యాక్లో రావడం ఈ 10 years మళ్ళీ మర్చిపోయాం మేడం. ఉండలే సార్ అన్నట్టు అనిపించింది మాకు. అంటే అదే గ్రేస్, అంటే చాలా మంది అనుకున్నారు కదా అప్పట్లాగా డాన్సులు చేయగలరా, అవన్నీ అనుమానాలు ఉంటాయి కదా మేడం. అండ్ మధ్యలో ఒక చిన్న అపియరెన్స్ కూడా ఉంది కదా మేడం మన బ్రూస్లీ సినిమాలో. ఆ సినిమాలో కూడా ఒక చిన్న రోల్, అది ఆ రోల్కి అంటే మీరు జస్ట్ గుర్రం మీద రావడం అంతే. నేను చెప్పాను కదా మేడం, బాస్ ఇంట్రడక్షన్స్ అంటే అందరికి ఇష్టం అని. ఆ ఇంట్రడక్షన్ అంతే అది దాంట్లో. దాని తర్వాత మళ్ళీ 150లో ఫుల్ ఫ్లెజ్గా అవే కామెడీ టైమింగ్, అదే డాన్సులు, అవే ఫైట్స్ మాత్రం అదరగొట్టి మీరు అందులో యాక్ట్ చేశారు. చిన్న అది కూడా మేడం మీరు నమ్మరు, అదే రోజు నేను చెప్పాను కదా లాస్ట్ డే షూటింగ్, మమ్మల్ని అందరినీ మేము ఆది సినిమా నుంచి వివినాయక్ గారి సినిమాల్లో రెగ్యులర్గా చేస్తాం మేడం. వివినాయక్ సార్ మాకు మంచి, నాకైతే బాగా లైక్ చేస్తాను. నేను ఆయన లైక్ చేస్తాను, సార్ నన్ను లైక్ చేస్తాడు. కానీ నేను కోడేటర్ ఉన్నప్పటి నుంచి సార్కి పరిచయం యాక్చువల్గా. మా గ్యాంగ్ని పిలిపించాడు ఆయన. సార్ సెంటిమెంట్, ఆదిలో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉండాలని. సో అప్పుడు ఆ రోజు వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ పడిపోయింది మేడం. నాకు లేదు, నాకు వచ్చింది. నేనేం చేశానంటే కొంచెం జబర్దస్త్ చేస్తాను కదా, ఇంకొక అబ్బాయికి అంత లేదని, సార్ ఆ డైలాగ్ ఆయనకి ఇచ్చాను సార్, ఆయన చెప్పుకుంటాడు పాపం అని చెప్పాను. పాపం అతనికి ఇచ్చారు కానీ నాకు లేదని అనుకుంటే మేయర్ రమేష్ గారు అక్కడే పక్కకుండి లేదు ఈ అబ్బాయిని కూడా దీంట్లో బిట్టు పెట్టండి అని చెప్పి మేయర్ రమేష్ గారు సజెషన్ చేస్తే వెంటనే వివినాయక్ గారు పెట్టి ఆ సీన్ తీశారన్నమాట ఆ రోజు. అట్లా లక్కీగా బాస్ తో ఆ సినిమాలో అంటే ఆయన ఎప్పుడైతే కంబ్యాక్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారో అందులో మీరు కూడా ఉన్నారు. నేను కూడా ఉన్నా, లక్కీలో ఉన్నా. ఆచార్యలో మంచిగా ఉన్నా మేడం యాక్చువల్గా. అందులో కూడా దొంగ క్యారెక్టర్ బాగుంటుంది, సార్ కాంబినేషన్లో డైలాగులు అవన్నీ చేశాను. కానీ అప్పుడు ఫస్ట్ వర్జన్ ఏదో ఎడిటింగ్ అయినప్పుడు కాజల్ గారు లేనప్పుడు చాలా మంది అంటే కొంచెం పెద్ద వాళ్ళు చేసినప్పుడు కూడా ఎడిటింగ్ ప్రాబ్లం అంటే ఒకసారి మనం ఇంకేం చేయలేము. అది ఆ సిచ్యువేషన్స్ వాళ్ళు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్స్ లో తీసిన సందర్భాలు చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. అవును మేడం. కానీ ఏంటంటే వేరే సినిమాలు పోయినా మనకి ఏమనిపించదు, కానీ చిరంజీవి గారితో చేయడం అనేది కళ. ఎవరికైనా ఒక సీన్ చేసిన చాలా పక్క నిలబడ్డ చాలని అంతే చాలనుకున్న వాళ్ళకి అంత పెద్ద సీన్ వరకు అబ్బా కలక్కు మనది గుండె. అప్పటి నుంచి మళ్ళీ చేయలేదు సార్, చూడాలి ఎక్కడైనా సినిమాలో అవకాశం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్ మేడం? ఇప్పుడు కేజేక్యూ అనే ఒక సినిమా రిలీజ్కి ఉంది మేడం. అందులో కొంచెం నాది చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర ఇచ్చాడు డైరెక్టరు. ఇంతకుముందు కేడీ అనే సినిమా ఇచ్చాడు డైరెక్టర్ గారు. నాకు ఒక విలన్ తమ్ముడు క్యారెక్టర్ ఇచ్చాడు, ఒక ముస్లిం గెటప్. బాగుంది మేడం, అది కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది ఈ మధ్యకాలంలో. దసరా సినిమా ప్రొడక్షన్ వాళ్ళది. దసరాలో డైరెక్షన్ చేసిన మన శ్రీకాంత్ గారు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఒక హీరో చేస్తారు. అండ్ అలాగే హైందవ అనే ఒక సినిమా చేశాను మేడం, ఎవరు మన బెల్లంకొండ సీన్ గారిది. అందులో కూడా మంచి క్యారెక్టర్ మేడం, చెప్పుకోదగ్గ కొన్ని ఉన్నాయి. అట్లనే వరలక్ష్మి శరత్ కుమార్ గారిది వాళ్ళ అమ్మాయిది ఒక సినిమా పోలీస్ కంప్లైంట్ అనే ఒక సినిమా ఉంది, దాంట్లో కూడా ఇవన్నీ కొంచెం మంచి సినిమాలు వచ్చాయి మేడం. ఇంకా చూడాలి మేడం, ఏదైనా చాలా సినిమాలు చేశాను, అవి పేర్లు తెలియదు, కొత్త వాళ్ళవి అన్నీ. 1 day 2 days అని దండోరా అని ఒక సినిమా చేశాను. అదేలేండి కొన్ని ఇంకా మూవీస్ పేరు పెట్టని ఉంటాయి మేడం, కొత్త సినిమాలు పాపం అవన్నీ చేస్తూ ఉంటాం మేడం రెగ్యులర్గా. ఖాళీ ఉండొద్దు మేడం, ఏదో సినిమా చేస్తుండాలి ఇండస్ట్రీలో ఉండి. ఏది ఎక్కడ హిట్ అవుతుందో తెలియదు. మొన్న పాడేరు 12 మైళ్ళని అది పాపం వాళ్ళు బాగా కష్టపడి తీశారు ప్రొడ్యూసరు.
ఆ సినిమాలో కూడా మంచి పాత్ర ఇచ్చారు. అది కూడా ఆడితే బాగుండదు, ఆడకుంటే మనం ఏం చేయలేము మేడం. మనం అది చెప్పలేము ఇంకా. అది బై లకింగ్ అంటే ఒక్కొక్కసారి అదృష్టం ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. కానీ అన్ని చేసుకుంటూ పోతుంటాం. మళ్ళీ మధ్యలో కళ్యాణ్ రామ్ గారి సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, అందులో కూడా మంచి పాత్ర మేడం. అది కూడా కట్ అయి చిన్నగా వచ్చింది, బిట్టే వచ్చింది అది అంతే. ఆ బిట్టు మళ్ళీ తర్వాత ఏమైందంటే లక్కీలీ ఆ రీల్స్లో అండ్ అలాగే యూట్యూబ్లో బాగా వైరల్ అయింది. ఆ ఒక్క బిట్టే నాది. ఒక 6 కప్పులలో ఛాయ్ పోషిస్తాను మేడం, అది బాగుంటుంది చూడనీకి అది. ఓకే. నవీన్ గారు, ఈరోజు మీరు చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా మెగా 870లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక అభిమానిగా అయితే ఏంటి, ఆయన్ని మీరు దగ్గరగా చూసిన వ్యక్తిగా ఇన్నేళ్ల ప్రయాణంలో బాస్ గురించి చెప్పాలంటే ఇక్కడ కూర్చొని ఏం చెప్తారు? నాకైతే దేవుడే మేడం, ఏదైనా కానీ. బాస్ అంటే నేను దేవుళ్ళగానే అనుకుంటాను. ఆయన చూస్తుంటే ఒక నరసింహస్వామి కనబడతారు నాకు. ఆయనతోటి కలిసి మా ఫ్యామిలీని ఒకసారి కలిపియాలని నాకు కోరిక మేడం. అది ఎప్పుడు కూడా మా వైఫ్ని, మా 2 పిల్లల్ని కలిపి ఒక ఫోటో తీసుకోవాలని అదొక కోరిక ఉంది. అండ్ అలాగే ఆయన ఎప్పుడు కలిసిన ఆనందమే మేడం, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆయన ఉన్న రోజులు అన్ని సినిమాలు చేస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తుండాలి జనాలను. ఎప్పుడు కూడా ఆయన కార్యక్రమాలు ఎన్నో చేస్తారు, సేవా కార్యక్రమాలు చేస్తూ మా సపోర్టు, మాలాంటి అభిమానులు ఎంతోమంది ఉన్నారు, 1000 మంది 1 కోట్ల మందిలో ఉన్నాము. మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటాం, ఎప్పటికీ మెగా ఫ్యామిలీకి ఏ రోజైనా సపోర్టే మేము. అండ్ అలాగే బాస్ ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం. అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కూడా సినిమాలు చేశాను, నేను చెప్పలేకపోయాను ఇప్పటిదాకా. నేను తమ్ముడు సినిమా చేశాను, బద్రీ చేశాను, ఖుషి చేశాను, ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, ఇవి 4 సినిమాలు చేశాను సార్ తోటి. అప్పట్లో మంచి బాండింగ్ మేడం. స్టార్టింగ్లో ఫుల్ హెయిర్ స్టైల్ ఇట్లా ఉంటుండే మాకంతా. మీరు తమ్ముడు సినిమాలో చూస్తే అందులో 2 గ్యాంగ్లు ఉండేవి, ఆపోజిట్ గ్యాంగ్లో మేము అనమాట. అప్పుడు విలన్ గ్యాంగ్, రాయల్ కాలేజెస్ ఉంటాయి, అందులో ఉంటుండే. అప్పుడు సార్ రెగ్యులర్గా రోజు మాట్లాడేవారు. అప్పట్లో ఇంత బాడీ గార్డ్స్ ఉండకపోతుండే, సార్ ఒక్క ఆయన ఉంటాడు, పోయి కూర్చొని మాట్లాడుతుండే, అంత బాగుంటుండే అప్పుడు. తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్కి మాట్లాడదాం కూడా కష్టం, అప్పుడు ఫుల్ బాడీ గార్డ్స్ వచ్చేసి. ఇప్పుడైతే రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం గారు అయ్యారు కాబట్టి కలవనికి కూడా అవకాశం దొరకకపోవచ్చు, ఎప్పుడన్నా చూడాలి. ఆయన సార్తో కూడా చేయాలని ఎప్పుడు కోరిక మేడం, చిన్న సినిమాలు ఏదన్నా సినిమా. మామూలుగా ఎస్పెషల్లీ మీకు మెగా ఫ్యామిలీ అందరితో కూడా మీరు వర్క్ చేశారు, వాళ్ళతో మీరు స్పెషల్గా ఒక బాండ్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉంటారు. అంటే మన సాయి ధరమ్ తేజ్ గారితో సుప్రీం సినిమా, తిక్క సినిమా యూజ్ చేశాను. అందులో వరుణ్ తేజ్ బాబు తోటి వచ్చి F2లో చేశాను, కానీ నాకు కట్ అయింది సీను, అందులో కూడా బాబుతో కూడా చేశాను. సో మొత్తానికి అయితే అందరితో హ్యాపీగా వర్క్ చేశారు. అండ్ ఆయన ఇన్స్పిరేషన్తో మీరు ఇండస్ట్రీలోకి వచ్చి అన్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు, అండ్ మీరు హ్యాపీ కదా? చాలా హ్యాపీ మేడం. అమ్మో, నాకు ఏంటంటే మెగాస్టార్ గారు బర్త్డే, ఈ మంచి ప్రోగ్రామ్, ఇందాక ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే నాకు చాలా ఎగ్జైట్ అయిపోయాను. అబ్బా మంచి ప్రోగ్రామ్, మంచి కాన్సెప్ట్, ఎవరు ప్లాన్ చేసారో తెలియదు కానీ అదిరిపోయే కాన్సెప్ట్ తోటి వచ్చారు. 70 డేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రిటీ. అంటే నాకు అవకాశం దొరకడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు ఎంతో ఉన్నారు మేడం, నేను ఎంత ఆఫ్టర్ ఆల్ లక్షలాది మంది అభిమానులు కదా ఆయన, అందులో నాకు ఈ అవకాశం రావడం చాలా గొప్ప. అవును, అది నాకు ఇంకా గుర్తు మేడం. అన్నయ్య సినిమాలో మాకు వేషం ఇచ్చినప్పుడు ఆ కోడేటర్ ఉంటుండే, ఆయన అన్నాడు, అబ్బా ఏమయ్యా ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఎవరికైతే అలిగొచ్చు, నువ్వు పిచ్చోళ్ళగా తిరుగుతున్నావు కాబట్టి నీకు ఇచ్చినా అని చెప్పాడు మేడం. అప్పుడు అంత తిరిగినా మేడం ఆ సినిమాకి వేషం పడాలని. అవి నిజంగా అవన్నీ మెమరీస్ గుర్తొస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అభిమానిగా రోడ్డు మీద చూసిన సార్ని ఆయన పక్కన నిలబడి యాక్టింగ్ చేసే అదృష్టం, దగ్గరికి వెళ్ళి కూడా కలుస్తున్నారు ఇప్పుడు మేడం. ఇంకా అదైతే నాకు అదే సౌండ్ ప్రోగ్రామ్ మేడం, సుమార్ట్ అయితే ఆ రోజు అయితే నిజంగా చాలా షాక్ మేడం. నేనైతే తర్వాత ఆ ప్రోగ్రామ్ అయినాక ఎంతసేపు మాట్లాడారు సార్ నాతోటి మర్చిపోలేను. అసలు మీ మాటల్లో, మీ కళ్ళల్లో అది ఆనందం, అదే నాకు అర్థమవుతుంది. ఆయన అంటే ఎంత అభిమానం, ఎంత అదే పిచ్ అంటారు కదా, పీక్స్, అది మీ మాటల్లో కానీ మీ కళ్ళలో కానీ నాకు బాగా అర్థమవుతుంది. సో మీరు ఏమి మాట్లాడారు నాకే తెలియదు, కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడమంటే రోజంతా మాట్లాడొచ్చు మేడం. అదే, ఆయనతో మీరు ఇంకా చాలా మూవీస్ వర్క్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీతో మాట్లాడడం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇంత మంచి ప్రోగ్రాంలో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు మన 99 టీవీ వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, మన యాజమాన్యానికి అందరికీ. అండ్ ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాను మీ ఛానల్కి కానీ అట్నే బాస్కి కానీ. ఐఎమ్ వెరీ చాలా చిన్నోని, కానీ నా సపోర్ట్ ఏదో చిన్న పెద్ద తేడా లేదండి. అందరం కూడా మనం కష్టపడి మన కష్టాన్ని నమ్ముకొని బతుకుతూ ఉన్న వాళ్ళం. సో మీతో మాట్లాడడం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు.